హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్లో ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిఈఓ మరియు హెచ్ఎం పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు చూసుకుంటే ఇక్కడ 12 జూన్ నుంచి మొదలవుతుంది. జూలై 19 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, బీఈడి కూడా చేసి ఉండాలి. అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం మన తెలంగాణలో పోస్టులు. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. అండ్ ఫిన్ టు ఫిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. కంటెంట్లోకి వెళ్దాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జనరల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే పోస్ట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే అప్లికేషన్ ఇన్వైట్ చేయడం జరిగింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే డేట్లు జూన్ 12 తారీఖు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జూలై 19 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. అలాగే డౌన్లోడ్ ఆల్ టికెట్ ఎగ్జామ్ ముందు 7 రోజుల ముందు, వారానికి ముందు ఆల్ టికెట్ వస్తుంది. అక్టోబర్లో ఉంటుంది ఎగ్జామ్. ఇంకా తాత్కాలికంగా డేటింగ్ ఇవ్వలేదు, తాత్కాలికంగా ఉంది. ఆఫీసులో చెక్ చేసుకోండి. అలాగే డేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫీషియల్ వెబ్సైట్లో. మనకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓటీపీ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ tgpsc.gov.in. వన్స్ ఒకసారి అఫీషియల్ ఓటీపీ చేసిన తర్వాత పర్టికులర్గా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. బయోడేటాని పర్టికులర్గా ఫిల్ చేసి మొబైల్ లేదా మెయిల్ ద్వారా ఓటీపీ జనరేట్ చేసుకుని ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్ చూసుకుంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకుంటే ఇంకా అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. డేట్ అప్లై చేసిన తర్వాత కొద్ది రోజుల్లో తెలుస్తుంది. డేట్ మిమ్మల్ని మెన్షన్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండండి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టోటల్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ 24 పోస్టులు ఉన్నాయి. ఎంజెడ్ జోన్ 1లో చూసుకుంటే 10 పోస్టులు, జోన్ 2లో 14 పోస్టులు, టోటల్ 24 పోస్టులు. 18 నుంచి 44 సంవత్సరం లోపు కలిగిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ పరంగా చూసుకుంటే పర్ మంత్ శాలరీ చూసుకుంటే పర్ మంత్ శాలరీ 58,000 నుంచి 1,37,050 పర్ మంత్ శాలరీ. మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. స్కూల్లో వర్క్ చేయాలన్న అభ్యర్థులకు ఇంకా మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అప్లికెంట్స్ ఎవరైతే కంపల్సరీగా అకాడమిక్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఈ డేట్ ముందు క్వాలిఫై అయి ఉండాలి. 6 నెల 5వ తారీఖులోగా అన్ని క్వాలిఫై అయి ఉండాలి. ఎవరైతే అభ్యర్థులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్గా డిక్లేర్ చేసిన యూనివర్సిటీ ఆధారంగా డేట్లోగా అన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే కంప్లీట్ చేయని వాళ్ళకి లేదా ఎగ్జామ్ డేట్ అయి కట్ ఆఫ్ అయిన ఎగ్జామ్ డేట్లోగా మొత్తం కంప్లీట్ చేసి ఉండాలి. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని చూడండి. ఎవరైతే మస్తుగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా
హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మస్ట్గా ఎవరైతే డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సబ్జెక్ట్ ఎలిజిబుల్ ఫ్రమ్ అడ్మిషన్స్ బీఈడి లేదు బీఈడి కోర్స్ మరియు మస్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. నాట్ లెస్ దెన్ 55% మార్కులు తక్కువ కాకుండా ఉండాలి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. అలాగే నోట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరియు ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కు క్వాలిఫికేషన్ 50% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 50% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 55% జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కోసం. ఏజ్ చూసుకుంటే ఇక్కడ మినిమం అప్లికెంట్ ఎవరైతే మినిమం ఏజ్ చూసుకుంటే 18 to 44 సంవత్సరాల బిలో కలిగిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్సన్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయిన అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 41 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 years, తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కు 5 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఉంటుంది. ఎన్సీసీ 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇన్స్ట్రక్టర్స్ అప్లై చేసే విధానం చూసుకుంటే ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓటీపీఆర్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ముందు ఓటీపీఆర్ చేసిన అభ్యర్థులకు అవసరం లేదు. కొత్తగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆ ఐడి నెంబర్ మరియు పాస్వర్డ్ ఫిల్ చేసి లాగిన్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి స్టెప్ 1 చూసుకుంటే రిజిస్టర్ చేసుకోవాలి. కొత్తగా చేసుకున్న వాళ్ళకి రిజిస్టర్ చేసుకొని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అప్లికెంట్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత అప్లికెంట్ ఎటువంటి మిస్టేక్ లేకుండా మొత్తం త్వరగా చదివి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి, మిస్టేక్ చేయకుండా. అలాగే అప్లికెంట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫామ్ వాళ్ళకు బయోడేటా మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2 చూసుకుంటే ఎవరైతే అఫీషియల్ వెబ్సైట్కి క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ స్టెప్ 3 చూసుకుంటే పేమెంట్ మొత్తం డైరెక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత డేటాబేస్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమ్యూనిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ వివిధ మొత్తం ఫిల్ చేసిన తర్వాత అప్లికెంట్ సెలెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ చేసుకొని పేమెంట్కి వెళ్దాం. థర్డ్ స్టెప్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా దేని ద్వారా అయినా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇన్స్ట్రక్షన్ ఆధారంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసి స్టెప్ 4 పేమెంట్ ఫీజ్ పీడిఎఫ్ అప్లికేషన్ డౌన్లోడ్ జనరేట్ అవుతుంది. పీడిఎఫ్ మనం తీసుకొని పెట్టుకొని ఉండాలి ఏదైనా. తర్వాత డేటాబేస్ కోసం తర్వాత యూజ్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఐడి నెంబర్ వస్తుంది. ఐడి నెంబర్ మరియు పాస్వర్డ్ గుర్తు చేసుకోండి. ఓటీపీఆర్ పాస్వర్డ్ పీడిఎఫ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత రిఫరెన్స్ కోసం ఏమైనా మిస్టేక్ ఉన్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ ఉంటుంది. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే అప్లికేషన్ పర్టికులర్గా సబ్మిట్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి మనకు ఏదైనా తర్వాత అప్లికేషన్ రిఫరెన్స్ కోసం. తర్వాత ఫోటో కాపీ ప్రింట్ అప్లికేషన్ పెట్టుకొని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. మనకు ఏదైనా క్వరీస్ ఉంటే క్వరీస్ ఉంటే నెంబర్కి హెల్ప్ డెస్క్ కాల్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ వర్కింగ్ డేస్ ఉదయం 10:30 నుంచి 5:30 వరకు సాయంత్రం కాల్ చేసుకోవచ్చు. ఫీజ్ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ పర్సన్స్ 1000 రూపీస్. ఓసీ బీసీ అప్లికెంట్స్కి 500 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 100 రూపీస్.
500 రూపీస్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీ చూసుకుంటే 120 రూపీస్, 20 రూపీస్ ఎగ్జామినేషన్ టువర్డ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ 120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్టెడ్ చూసుకుంటే అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్ హూ హెస్ ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే ఎంప్లాయిడ్, గవర్నమెంట్, సెంట్రల్, స్టేట్, కార్పొరేషన్, అదర్ గవర్నమెంట్ సెక్టర్స్లో వీళ్ళకి ఫీజు ఉండదు. ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే మనకు హైదరాబాద్ ఇంక్లూడింగ్ కరీంనగర్, హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్లోనే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ సెంటర్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది. దగ్గరలోనే మీ దగ్గర సెంటర్ ఎక్కడంటే అక్కడ అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం. ఎవరైతే మన వీడియో చివరి దాకా చూడండి, ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.